3 రోజుల సాహితీ సంబరాలు ప్రారంభమయ్యాయి. సాహితీ చర్చలు, ఆర్ట్ అండ్ ఫోటో ఎగ్జిబిషన్, బుక్ స్టాల్, చేనేత స్టాల్, యువత, కళాకారుల ఆటపాటలతో మొదటి రోజు సందడిగా సాగింది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ను ప్రముఖ పోయెట్ అశోక్ వాజ్పేయి ప్రారంభించారు. జయేష్ రంజన్ సభ అధ్యక్షుడిగా పొయెట్రీ, సాహిత్యం, భారతదేశ సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలపై అశోక్ వాజ్పేయి ప్రసంగించారు. ఈసారి గెస్ట్ కంట్రీ ఫిలిప్పీన్స్ కాగా ఫిలిప్పీన్స్ అంబాసిడర్గా కూడా ఔత్సాహికులతో ఇంటరాక్ట్ అయ్యారు. భారత్తో ఫిలిప్పీన్స్ సంబంధాలపై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. So when writers are raising the voice of conscience, it is not as if they are showing it a lot of courage. It is only a matter of taste. The writers cannot but raise the voice of human conscience. ఇటీవల చనిపోయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అమ్మ అనే పుస్తకాన్ని రాసిన సీనియర్ జర్నలిస్టు వాసంతి అమ్మ బుక్కులోని అంశాలను, తన అనుభవాలను వివరించారు. హక్కుల ఉల్లంఘన, వాటి పరిరక్షణపై మానవ హక్కుల ఉద్యమకారిణి నందితా హక్సర్ మానవ తన అనుభవాలను పంచుకున్నారు. And then she was a woman, she was an actress. How did she come so far? Yeah, she was a fighter. She was a fighter, and she would never accept defeat. That was her basic nature. It is that motivated her throughout her life, you know. That is the thing, the spirit to fight and challenge and to be the winner. నేషనల్, ఇంటర్నేషనల్ లిటరేచర్, ఆటోబయోగ్రఫీ, క్రిటిక్స్ వంటి వివిధ రకాల పుస్తకాలతో బుక్ స్టాల్స్ను ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేశారు. సులభంగా బొమ్మలు గీసే టెక్నిక్స్ నేర్పేందుకు చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీతో పాటు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్లు కూడా ఇందులో కొలువుదీరాయి. ప్రాచీన వాయిద్యాలతో ఒక స్టాల్ను తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. అరుదైన జానపద వాద్య పరికరాల గురించి ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామండి. ఇంతవరకంటే చాలామంది కళారూపాలు ఎన్నో ఉన్నాయండి. వాటిని ఈ వాద్య పరికరాలతోటి వాయించుకుంటూ వాళ్ళు వివిధ రకాలైన కథలు చెప్తారు. ట్రైబల్స్ ఉపయోగించేటటువంటి ఔజం, తుడుం ఇట్లాంటివి, తర్వాత ఒగ్గుడోలు, దప్పు, కంజర, తప్పెట, తర్వాత హార్మోనియం, మధ్యల, జమిడిక ఇట్లాంటివన్నీ తీసుకొచ్చామండి. సాహితీ చర్చితో పాటే కాలేజీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్, గిరిజన కళాకారుల నృత్య విన్యాసాలు తొలి రోజు లిటరరీ ఫెస్టివల్కు వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. అహ్మదాబాద్ కళాకారులు ప్రదర్శించిన దృశ్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫెస్టివల్ 2వ, 3వ రోజులైన శని, ఆదివారాల్లో ఇంకా పెద్ద సంఖ్యలో డెలిగేట్స్ హాజరవుతారంటున్నారు నిర్వాహకులు. ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ టైంలోనైనా వచ్చి ఎంతసేపైనా ఉండొచ్చని తెలిపారు.